మా తమ్ముడు మా అక్క బ్రదర్ కి ఇద్దరు. బాగా మీరు హెల్ప్ఫుల్ అయ్యారంట కదా 1 మంత్ లో మొత్తం ఆ! ఫటాఫట్. చేసేసిన. హెల్ప్ అంటే వానికి నాకు నేను చేసింది హెల్ప్ లాగా అనిపించింది. నేను చేసిన మేజర్ హెల్ప్ ఏంటంటే డ్రైవింగ్‌లో సగం సగం చేసినాం. 13థ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం మార్చ్ 13థ్. 17థ్ రిషికేష్ రీచ్ అయినాం. సో 2000 కిలోమీటర్‌లో 1000 కిలోమీటర్లు నేను డ్రైవ్ చేసి ఉంటా. అది హెల్ప్. 17థ్ వాళ్ళు పరిచయం అయినాక వాళ్ళే క్లోజ్ అయ్యిండ్రు. 13 రోజుల్లో 30థ్ పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లికి నేను అభ్యంతరం చెప్పలేదు. నాకు అన్నది గాంధీ తమ్ముడు చేసుకుంటావా, ఇది కాదు పద్ధతి, ఫస్ట్ నేను చేసుకుంటాను వాగు, అట్లాంటి మాటలు లేవు నాకు. కానీ అనిపించలేదు అంటే ఇప్పుడు మన చుట్టాలు ఎవరైనా ఉంటారు ఎక్కువగా పెద్దోడు కాకుండా చిన్నవాడికి చేస్తే అలా ఎందుకమ్మా చేస్తాను అని అడుగుతారు కదా, అలా ఎవరైనా? పంతులు కూడా అన్నాడు అట్లా చేసుకోకండి అని. చుట్టాల వరకు పోలేదు ఇది. నాకంటూ ఫ్యామిలీ అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను, అమ్మ నాన్న, అక్క, అమ్మమ్మ, మా బావ, పిల్లలు, 2 అల్లుళ్ళు, ఇది నాకు ఫ్యామిలీ అనిపిస్తుంది. ఇక మిగతా వాళ్ళు ఏమనుకుంటే నాకు ఫరక్ పడది. వీళ్ళకు ఎప్పుడు బాధ అవుతుంది అంటే నేను బాధపడుతుంటే బాధ అవుతుంది. మా అమ్మ ఎప్పుడు బాధపడుతుంది, మా అమ్మమ్మ ఎప్పుడు బాధపడుతుంది, అయ్యో నేను మా తమ్ముడికి పెళ్ళి అయింది, ఇక నాకు ఎవరు పిల్లని ఇయ్యరు అని నేను మూల కూర్చొని తమ్ముడు పెళ్లి చేసుకుని నేనేం చేయాలి అని నేను ఏడుస్తుంటే మా అమ్మ అయ్యో పాపం నా పెద్ద కొడుకు జీవితం ఇట్లా అయిపోయిందని మా అమ్మ బాధపడుతుంది. నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసి నేనే బంధువుల్ని రిసీవ్ చేసుకుని నేను ఆనందంగా ఉన్నప్పుడు నా ఫ్యామిలీకి అయితే ఒక ప్రాబ్లం లేదు. నేను ఆనందంగా ఉన్నప్పుడు నా చుట్టాలు నా దగ్గరికి వచ్చి అయ్యో అనేంత ధైర్యం మా చుట్టాలలో ఎవరికి లేదు. ఎట్లా బిహేవ్ చేయాలనుకుంటే మన చుట్టాలు ఎట్లా బిహేవ్ చేస్తారు. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మా చుట్టాలు ఇట్లా, మా బంధువులు ఇట్లా, రిలేటివ్స్ ఇట్లా, సొసైటీ ఇట్లా అంటారు కదా, సొసైటీ ఏమంటుందో అని భయపడుతుంటారు కదా. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సొసైటీ ఎట్లా బిహేవ్ చేయాలో నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. నీ కూతురికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసినావు, నీ కూతురికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసినాక నువ్వే భయపడుకుంటా, నువ్వే ఎవడేమంటాడో అని ఇట్లా బెరుగుంటే వాళ్ళు వచ్చి నిన్ను టార్గెట్ చేసి నిన్ను ఏం అనాలో దాన్ని వేసి వెళ్ళిపోతారు, నువ్వు ఇక కుమిలిపోతావు. నువ్వే దర్జాగా నా కూతుర్ని నేను పెళ్లి చేసిన, బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది, ఏ క్యాస్ట్ అయితే ఏంది, నా కూతురు సంతోషంగా ఉండడం నాకు కావాలి అని నువ్వు ఇట్లా రుబాబుగా కూర్చున్నావు అనుకో, ఒక్కడు కూడా నీ దగ్గర రావడానికి మనం భయపడుతుంటే కుక్కలు ఎంట పడతాయి. మనం పరిగెడుతుంటే మనకంటే ఫస్ట్ పరిగెత్తి వచ్చి మనం పిక్క పట్టుకుంటాయి. ఎంత మనం బెరుగ్గా కనిపిస్తే కుక్కకు అంత అట్రాక్టివ్ కనిపిస్తాం మనం, అది మనం ఎంట పడుతుంది. మనం ధైర్యంగా నిలబడి కుక్క వస్తుంటే కుక్కని ఇట్లా చూసినాం అనుకోండి, అది వెనకకి వెళ్ళిపోతుంది. ఎంత ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చిన కుక్క అయినా దాని మీదకి మనం ఇట్లా పోతే అది వెనక పోతుంది. రియాలిటీ ఇట్లా రాయి తీసుకున్నట్టు చేస్తే అంత దూరం పరిగెడుతుంది. సొసైటీ కూడా అంతే. మనం భయపడుతున్నంత వరకు దానికి అటాక్ చేయబోతుంది. మనం ధైర్యంగా ఉన్నంత వరకు దరిదాపులకు కూడా రారు. మన లక్ష్మణ రేఖలాగా మన చుట్టూ మన యాటిట్యూడ్ మన చుట్టూ మనల్ని కాపాడుతుంది. సో ఎవ్వరు కూడా కొడుకు ఫెయిల్ అయ్యిందని ఫస్ట్ వాళ్ళే బాధపడుతున్నారు. కొడుకు ఫెయిల్ అయ్యింది, ఇప్పుడు వాళ్ళు వచ్చేయమంటారు. అరే ఫెయిల్ అయ్యిండు, నెక్స్ట్ పాస్ అవుతాడు, నీకు ఎందుకు అంటే వాడు మొహం మీద పెట్టుకుంటాడు. ఒక్కరితోని అట్లా మాట్లాడి చూడండి, 10 మంది విని వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం కాదు, అవును ఫెయిల్ అయితే ఏమవుతుంది వాళ్ళే వచ్చి చెప్తారు. ఇప్పుడు నేను అదే చేస్తా. ఇప్పుడు మీరు భయపడుతున్నారు, మీరే సిగ్గుపడుతున్నారు, మీరే వణుకుతున్నారు అనుకోండి, నేను మీ దగ్గరకు వచ్చి ఏంది ఇది ఒక బతుక అంట. మీరు కాన్ఫిడెంట్ గా మీ లైఫ్ మీరు ఉన్నారు, మీరు పక్కన మీ ఫ్రెండ్ తోనో వాడితోనో అరే నోరు మూసుకోరా, నా లైఫ్ ఏందో నాకు తెలుసు, ఇంకోసారి నాతో అట్లా మాట్లాడితే మంచిగా ఉండదని మీరు మాట్లాడుతున్నారు అనుకో, నేను భయపడతాను. అరే ఎందుకు వచ్చింది, నేను మీకే వచ్చి సలహాలు. సో మన రియాక్షన్స్ ని బట్టే మన సొసైటీ, మన బంధువులు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ ఉంటారు. అది అర్థం చేసుకోకుండా అందరు కన్ఫ్యూజ్ అయిపోయి నా కూతురు ఎవరినో పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఎట్లా అని అమ్మా నాన్నలే డోర్లు వేసుకొని భయపడుతూ ఎవ్వరు ఫోన్లు ఎత్తకుండా ఇట్లుంటారు. ఫోన్ అయితే ఏం రా చెప్పు అన్నాడు అనుకో, ఏంది నీ కూతురు ఎవరినో పెళ్లి చేసి, అవును చేసుకుంది, ఏంది నువ్వు రావా వచ్చేసే రేపు 47 ఏం మాట్లాడతాడు, నెక్స్ట్ ఏమన్నా మాట్లాడడానికి ఉందా? అంత సింపుల్. చాలా మంది ఈ భయంతోనే ఉంటారు. అదే అంటే మనము ఎట్లా, నేను పిల్లలకు చెప్పేటప్పుడు ఇంటర్వ్యూకి పోతారు కదా, ఇంటర్వ్యూవర్ని మనము రూల్ చేయొచ్చు, మనం ఏ క్వశ్చన్ అడగాలి వాళ్ళు అనేది మనం డైరెక్ట్ చేయొచ్చు, అట్లా బిహేవ్ చేయొచ్చు. మనం ఒకవేళ ప్రిపేర్డ్ ఉంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ని మనం డిసైడ్ చేయొచ్చు స్టూడెంట్ గా. అట్లే లైఫ్ లో కూడా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలో మనం డిసైడ్ చేయొచ్చు. మనం కాన్ఫిడెంట్ ఉండాలి అంతే, మనం చేసేది కరెక్ట్. బ్రదర్ అండ్ వైఫ్ కూడా చూసుకుంటే, సో అంటే మనకు వచ్చే మన ఫ్యామిలీలోకి వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో, మనతో కలిసి ఉండగలరా అని అనుకుంటారు కొంతమంది. బట్ ఆవిడ చూసుకుంటే సో ఆర్గానిక్ ఫామ్ పెట్టారు, కూరగాయల వ్యాపారం అంటారు, అది తీసుకెళ్ళి మళ్ళీ ఆ రైతు బజార్లోకి ఇవ్వడం నిజంగా నాకు అది విన్నాక చాలా కొత్తగా అనిపించింది. అండ్ వాళ్ళు చేస్తున్న బెస్ట్ థింక్ అని నేను అనుకోవచ్చు. నీకు ఎలా అనిపించింది? నాకు గర్వంగా అనిపించింది, ఇప్పటికే అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఒక తప్పు పని చేస్తుంటే, ఏదో రాంగ్ది చేస్తుంటే, వాళ్ళ ఇంటెన్షన్స్ రాంగ్ అయితే నాకు
చాలా బాధ అనిపించేది పోయి వాళ్ళకి చెప్తుంటే కూడా. వాళ్ళకి అందరికి మంచి ఫుడ్ ఇవ్వాలనేది తప్ప ఏం లేదు. అంటే జనరల్ గా ఈ రోజుల్లో చూసుకుంటే మంచి చెయ్యాలి అనుకునే వాళ్ళది ఎక్కువ సక్సెస్ అవ్వదు. చాలా మంది థాట్స్ ఉంటాయి, ఇది చేస్తే బాగున్నాను, ఈ రోజుల్లో మంచి ఫుడ్ ఎవరో తినలేకపోతున్నారు, బట్ మనం ఇలాంటి పెడదాం అనుకుంటారు కానీ అది రియాలిటీకి వచ్చేసరికి యాక్సెప్ట్ చేయరు. బట్ ఇక్కడ ఎలా కాదు, వీళ్ళది బాగా యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్ చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ అట్లుంది, వంశీది నేత్రాది. వాళ్ళకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగున్నారు, వాళ్ళు చేసే పని బాగుంది, వాళ్ళు చెప్పే విధానం బాగుంది, వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీస్ బాగున్నాయి. అంటే వాళ్ళు జనాలకి ఎట్లా రీచ్ కావాలి అని వాళ్ళ టెక్నిక్స్ బాగున్నాయి, వాళ్ళు క్రియేట్ చేసే వీడియోస్ టెక్నిక్స్. అంటే అరే వీళ్ళు స్వచ్ఛంగా వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ ఉన్నప్పుడు మనకు మొత్తం నేచర్ అంతా హెల్ప్ చేస్తుంది అంటారు. సక్సెస్ రావడానికి టైం పడుతుంది కానీ సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది మంచి చేసేటప్పుడు. నేను రాసిన ఒక కొటేషన్ ఉంటుంది, నువ్వు మంచి చేస్తుంటే సక్సెస్ లేట్ గా వస్తుందేమో కానీ లాటుగా వస్తుంది. సో వీళ్ళ విషయంలో లాటుగా వచ్చింది కానీ లేట్ కాలేదు, ఎందుకంటే టెక్నిక్ స్ట్రాటజీస్ అట్లున్నాయి. మంచి చేస్తున్నారు, అందరికి మంచి ఫుడ్ ఇవ్వాలని తప్ప ఏం లేదు. డైలాగ్ చాలా బాగుంది, సక్సెస్ అనేది లేట్ గా వస్తుంది కానీ లాటుగా వస్తుంది. బట్ ఈ లేట్ మీకు కూడా సక్సెస్ చాలా లేట్ వచ్చింది. ఆ లేట్ గ్యాప్ లో మీరు పడ్డ స్ట్రగుల్ చాలా ఉన్నాయి. సో మీకెందుకు అంత లేట్ గా వచ్చింది అనుకోవచ్చు? అంటే లేట్ గా రాలేదు, లైమ్ లైట్ లోకి నేను వచ్చింది కొంచెం టైం పట్టింది అంతే తప్పితే సక్సెస్ అనేది లేట్ ఏం కాలేదు. మనకు బ్యాంబూ ట్రీ కథ ఒకటి ఉంటుంది కదా, చైనీస్ బ్యాంబూ అని ఒకటి ఉంటుంది. దాన్ని సీడ్ వేసినాక అది 5 ఏళ్ల వరకు 5 years వరకు మొలక రాదు. 5 years వరకు మొలకనే రాదు. చాలా మంది దాన్ని గివప్ ఇచ్చేస్తారు, ఇదేంది ఇంత వేస్ట్ ఉంది అనుకొని వదిలేస్తారు. కానీ 5 years తర్వాత రోజుకి అది 1.5 feet పెరుగుతుంది. సో రోజుకు 1.5 feet పెరిగి అది 45 days లో 90 feet పెరుగుతుంది. 1.5 feet అంటే ఇమాజిన్ చేయండి, 4 రోజుల్లో 6 feet, అంటే 1.5 month లో 90 feet పెరిగేస్తుంది. అందరు దాన్ని వచ్చి ఎట్లా పొగుడుతుంటారంట అంటే దీనికి ఓవర్ నైట్ ఫేమ్ వచ్చింది అన్నట్టు. 45 days లో 90 feet, 45 days లో 90 feet. అది 45 days లో 90 feet పెరగలేదు, 5 years 45 days లో 90 feet పెరిగింది. అది ఆ 5 years ఏం చేసిందంటే లోపల దాని రూట్స్ ని ఎంతో స్ట్రాంగ్ చేసుకుంది. నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ వరకు వెళ్ళిపోయింది. అది లోపల పెరిగేది ఎవరికి కనపడలే, బయట పెరిగేది కనిపించింది. బయట అది 90 feet పెరగాలంటే లోపల ఎంత బలంగా ఉండి ఉండాలి, దాని వేర్లు ఎంత బలంగా ఉండి ఉండాలి. సో నా లైఫ్ లో ఏం జరిగిందంటే నా అన్ని వేర్లు పెరిగినాయి, అది 5 years పట్టింది. సో దాని తర్వాత బయటికి వచ్చినాక మీరు ఆలోచించుకుంటారా లేకపోతే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఆ టైంకి? అంటే జరిగినట్టు చెప్తా, అంటే ఉన్నట్టు చెప్తా కాబట్టి. కృష్ణ చైతన్య స్టార్టింగ్ లో చాలా ఫైనాన్షియల్ స్టేజ్ చూసి ఇప్పుడు ఒక మంచి స్థాయికి వచ్చారు. సో అలా వచ్చిన వ్యక్తి కొన్ని సెమినార్ టైంలో అతిగా ఎక్కువ మొత్తంలో అమౌంట్ తీసుకుంటానని టాక్. నాది 125 rupees per hour తో స్టార్ట్ అయింది నా జర్నీ ఈ టీచింగ్ ఫీల్డ్. యాజ్ ఆఫ్ నౌ చూస్తే ఇప్పుడే మీ స్టూడియోకి వచ్చినప్పుడు మెయిల్ చూసుకున్నా, స్టార్బక్స్ అని వాళ్ళకు ఒక మోటివేషనల్ సెమినార్ కావాలని నాకు మెయిల్ చేస్తే నా నంబర్ ఇచ్చిన, కాల్ చేసి ఎంత తీసుకుంటారంటే 1 lakh అని చెప్పిన. 1 hour సెషన్ అయితే ½ an hour లో వీఆర్ ఓకే విత్ యువర్ ఫైనాన్సెస్, డేట్ బ్లాక్ చేసుకోండి July 7th అంటే July 7th చూస్తే అవైలబుల్ ఉంది, అవైలబుల్ ఉన్నా అని నేను పెట్టిన. సో విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ టాపిక్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎక్కడ వెన్యూ అంతా ఓకే అని పెట్టి 1 hour కి 1 lakh, 1 hour కి 125 rupees స్టార్ట్ చేసి 1 hour 1 lakh అయింది. నేను పర్ అవర్ 1 lakh, ఒక రియల్ ఎస్టేట్ సెమినార్ ఇస్తాను 1 lakh, 1.5, ఇంకా డిఫరెంట్ గా తీసుకుంటాను. అట్లని ఇప్పుడు స్టూడెంట్స్ ఏదైనా ఈవెంట్ చేస్తుంటారు, భయ మేము అసలు మాకు అసలు స్పాన్సర్స్ లేరు, ఎవరు లేరు, మాకు మీరంటే ఇష్టము రావాలంటే. నేను ₹1 తీసుకోకుండా చేసినవి మస్తు చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు వాళ్ళు ఇవ్వగలిగితే నేను అడుగుతా, ఇస్తారు. నాకు చేయబుద్ధి అయితే ఇప్పుడు VIT వెల్లూరు పోయినాం, వాళ్ళు ₹1 కూడా ఇవ్వలేదు. నాకు ముందే తెలుసు నాకు VIT వెల్లూరు చేయాలనేది నా ఇష్టం. నాకు అక్కడ పోతా సెమినార్ హాల్, వాళ్ళ రిసీవింగ్, వాళ్ళ హాస్పిటాలిటీ చూస్తే ఆడ పోయి మన రాష్ట్రంలో పోయి అక్కడ తెలుగులో స్పీచ్ ఇస్తుంటే వాళ్ళు అరుస్తుంటే ఇప్పుడు నా స్పీచెస్ లో ఉంటుంది. నాకు ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్ అనిపిస్తుంది జాగృతి అనే ఈవెంట్. పోయి వచ్చినాం, వాళ్ళు జస్ట్ ఫ్లైట్ ఛార్జెస్ ఇచ్చేస్తారు, పోయినాం నేను తమ్ముడు వచ్చేసి. సో అంటే డిపెండ్స్, నాకు ఖచ్చితంగా నేను పీడించి మీరు ఇంత ఇస్తేనే వస్తా అనేది ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు కూడా. ఎందుకంటే నాది మేజర్ ఇన్కమ్ గానే కాదు.